ఓపెన్ రైనోప్లాస్టీ అంటే మనం ఇచ్చే సర్జరీలో కట్స్ కొన్ని ఎక్స్టర్నల్‌గా ఉంటాయన్నమాట. ఒక చిన్న కట్ మన ముక్కు మధ్యలో ఉండే సెపరేషన్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మిగతావన్నీ ఇంటర్నల్ కట్సే ఉంటాయి. అదే క్లోజ్డ్ రైనోప్లాస్టీ అయితే ఎక్స్టర్నల్‌గా ఏ కట్ కనిపించదు. అయితే ఈ రెండిటికి ఎప్పుడు ఏది వాడతాము అని అంటే, ఓపెన్ రైనోప్లాస్టీ అనేది సపోజ్ ఏదైనా మేజర్ కరెక్షన్స్ చేయాలి అనుకుంటే అప్పుడు ఓపెన్ రైనోప్లాస్టీ వాడతాం. అక్కడ ఎక్స్టర్నల్‌గా కట్ ఇచ్చేసి ఆ స్కిన్ ఏదైతే నోస్ మీద కవర్ అయి ఉంటుందో కార్టిలేజ్ మీద కానీ బోన్ మీద కానీ ఆ స్కిన్ని మొత్తం మనం ఎలివేట్ చేసుకొని కార్టిలేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ సపరేట్ చేసుకొని ఆ తర్వాత మనము వేరే దగ్గర నుంచి ఏదైతే కార్టిలేజ్ హార్వెస్ట్ చేసుకుంటామో రిబ్ నుంచి కానీ చెవి నుంచి కానీ లేదా సెప్టమ్ నుంచి కానీ ఆ కార్టిలేజ్ని మనం ఆ ఎలివేట్ చేసిన స్కిన్ కింద ప్లేస్ చేసి మళ్ళీ తర్వాత ఆ స్కిన్ని రీడైరెక్ట్ చేసేసి మళ్ళీ కుట్లు వేసేస్తాం. క్లోజ్డ్ రైనోప్లాస్టీలో కూడా ప్రొసీజర్ సేమే ఉన్నా ఇందులో మైనర్ కరెక్షన్స్ చేయగలుగుతాం. మేజర్ కరెక్షన్స్ పాసిబిలిటీ అంతగా ఉండదు. సో ఇందులో క్లోజ్డ్ రైనోప్లాస్టీలో ఏంటంటే మనకి కుట్లు, స్కార్ అవేమి కనిపించవు, అన్నీ కూడా హిడెన్ ఉంటాయి.